మరణాత క్రీస్తు విజయస్వర వీక్షకులకు వందన మరణాత. ఈరోజు అంశము స్వస్థత. వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. గిలాదులో గుగ్గిలము లేదా, నా జనులకు స్వస్థత ఎందుకు లేదు? ప్రార్థన. మహిమోన్నతుడా, మహాగణుడా, చూచున్న దేవ, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానము చేయుచుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింపచేయమని, వినిబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికే దయచేయమని వాక్య వర్తమానికుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. గిలాదు యొర్దాను అవతల మోయాబునకు ఉత్తరాన ఉన్న ప్రాంతము. గిలాదులోని ఉత్తర ప్రాంతాలలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఔషధంగా పనిచేసే గుగ్గిలము గిలాదులో ప్రసిద్ధి చెందిన దినుసు. గుగ్గిలము చెట్ల నుండి తీసిన జిగురు పదార్థాన్ని గాయాలకు ఔషధంగా ఉపయోగించేవారు. దేవుని ప్రజలు అనారోగ్యాన్ని గురవటానికి కారణం దేవుని మాట వినకపోవడం. దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. గిలాదు ప్రభు యొక్క స్వాస్థ్యము, దేవుని మహిమ నిలుచు స్థలము. గిలాదు సమాధానమునకు స్థానము, ఆరాధనా స్థలము. రాజులు గిలాదు వైద్యులను ఆశ్రయించేవారు. వైద్య వృత్తిలో ప్రసిద్ధి గలవారు. గిలాదు దైవ సన్నిధికి, పునరుద్ధాన శక్తికి, సర్వ సమృద్ధికి శ్రేష్టమైన ఔషధ మొక్కలకు గిలాదు మంచి ప్రదేశము. ఇశ్రాయేలీలు విశ్వాసం లేనివారు. మాటి మాటికి దేవుని తిన్నని మార్గం నుండి తొలగిపోచున్నారు. ప్రతివాడు తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. దేవుని వాక్యమును నిరాకరిస్తూ స్వస్థతను పొందలేకపోవచ్చున్నారు. ఈ రోజులలో విశ్వాసులు దైవ సన్నిధి నిర్లక్ష్యం చేస్తూ స్వస్థత పొందలేకపోవచ్చున్నారు. దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తూ వ్యాధి బాధలను అనుభవిస్తున్నాము. శారీరకంగా, మానసికంగా అనారోగ్యానికి లోనై కృంగిపోతున్నాము. అనారోగ్యము పాప ఫలితమే. కొన్ని వ్యాధులు దేవుని మహిమ కొరకు వస్తాయి. దేవుడు తన కరుణతో మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు తన బిడ్డలపై ప్రతిరోజు దీవెనలు కురిపిస్తాడు. పశ్చాత్తాపం చెందితే దేవుని ఉచితమైన కృప ద్వారా మనల్ని స్వస్థపరుస్తాడు. అసాధ్యమైన రోగాలను దేవుడు నయము చేసి స్వస్థపరచగలడు. నమ్మకం మాత్రం ఉంటే గొప్ప స్వస్థత పొందగలము. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవలెను. ఏ వైద్యుడు బాగు చేయలే రోగాలను బాగు చేయగల గొప్ప పరమ వైద్యుడు మన యేసయ్య. దేవునిపై నమ్మకం ఉంటే ప్రతి సమస్యను, ప్రతి రోగాన్ని బాగు చేసి మన పట్ల సంపూర్ణమైన దీవెనలు అనుగ్రహిస్తాడు. మనం సరైన రీతిలో నడిస్తే అనేకమైన మేళ్ళు అనుగ్రహిస్తాడు. దేవునిలో సంతోషిస్తూ ఉంటే ఏ తెగులు మన గుడారాన్ని సమీపించదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆనందిస్తే మన దేహమునకు ఆరోగ్యము కలుగును, ఎముకలకు సత్తువు కలుగును. మన జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదం కావాలంటే ఆయన యందు విశ్వాసంతో ఉండాలి. ఆయన మీద ఆధారపడాలి. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని నామాన్ని బట్టి పౌలు, బర్నబాలు అనేక స్వస్థతలు చేసిరి. మనలో విశ్వాసం ఉంటే దేవుని ద్వారా అనేక అద్భుత కార్యాలు చూడగలము. రోగికి ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అని యాకోబు పత్రికలో ఉంది. ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థత కలుగును. ఏ జబ్బునైనను యేసు నామములో ఎగిరిపోవును. అట్టి విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును.